4-5 సంవత్సరాల క్రితం వరకు కూడా ఎలక్ట్రిసిటీ మీటర్ అనేది ఒక మనిషి అనేవాడు నివసించి ఉంటే చాలు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల పోయిన పరిపాలనా అధికారులు ఏదో వేరే ఆలోచనతోనేది గవర్నమెంట్స్ వాటిలల్లో ఎక్కువ తక్కువ ఇండ్లు వేస్తున్నారు. వాటికి ఇండ్లు కరెంటు బిల్లు ఉన్నదంటే దాన్ని హక్కుగా చూపెడుతున్నారనే దాంతోని ఒక ఆలోచనతోని ఈ యొక్క గవర్నమెంట్ స్థలాలు అన్యాక్రాంతమవుతుందనే విధంగా కరెంటు మీటర్లను బంద్ చేయడం జరిగింది. దాని నుంచి మేము ఈ కౌన్సిల్ ఇప్పుడున్న కౌన్సిల్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే ప్రాబ్లం వచ్చిన బిగినింగ్‌లోనే జరిగింది ఇది. అప్పటి నుంచి మేము రిప్రజెంటేషన్ ఇక్కడ కాదు హైదరాబాద్ కేటీఆర్ గారు కానివ్వండి అందరికీ రిప్రజెంట్ చేసుకుంటూనే వస్తున్నాం. కరెంట్ మీటర్లు అట్లీస్ట్ ఇవ్వాలి అని అంటే ఆ ఒక పకడ్బందీ జియో వాళ్ళకి ఇచ్చే వరకు వాళ్ళు ఏమాత్రం మా వెసులుబాటు ఇవ్వకుంటూ నడిచింది. ఈ క్రమంలో మొన్న ఈ మధ్యన ఇదొక జియో వచ్చేది ఈ ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ 938 స్కీమ్ కింద అదే గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఆ టైంలో మేమందరం వైస్ చైర్మన్ గారు కానివ్వండి అందరు మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఫ్లోర్ లీడర్ అందరం కలిసి ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగింది. మురళీనాయక్ గారికి అదేవిధంగా రవీంద్రరావు గారికి కూడా విన్నవించడం జరిగింది. ఇది ప్రాబ్లం జరుగుతుంది సార్, అంతకుముందు ఇచ్చేది ఇప్పుడు ఇవ్వట్లేదు, దొంగ కరెంటు కనెక్షన్స్ కూడా ఎక్కువయ్యి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా బాగా నష్టం జరుగుతుంది అనే విధంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా స్పందించారు. అదేవిధంగా రవీంద్రరావు గారు కూడా ఒక సందర్భంలో ఎస్సీ గారు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి మేమందరం కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఎస్సీ గారితో మళ్ళీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాం. సార్, ఒక కరెంట్ కనెక్షన్ మీరు ఇస్తే వాళ్ళు ఒక ఫ్యాను ఒక లైట్తోనే బతుకుతారు. కానీ మీరు ఇవ్వకపోతే దొంగ కనెక్షన్తో పెద్ద పెద్ద హీటర్లు కానివ్వండి, ఈ వంట ఇది కుక్కర్లు కానివ్వండి, ఇవన్నీ అయితే వాడు వేల రూపాయల కరెంట్ బిల్లు మీకే నష్టం అవుతుంది సార్ అంటే వారికి కొంచెం ఆలోచన జరిగి అదే టైంలో సీఎండి గారితో మన మన ఎమ్మెల్సీ గారు రవీంద్రరావు గారు డైరెక్ట్ మాట్లాడడం జరిగింది. సార్, ఇట్లా పరిస్థితి అంతకుముందు ఉండే ఈ 4 ఏళ్ల నుంచి ఆపినరు, ఏదో ఒక జియో ద్వారా ఆపినరు, కానీ ఇది ఇవ్వాలి అని అన్నప్పుడు దానికి వెంటనే సీఎండి గారు స్పందించి వారు మేము దాన్ని మాట్లాడదామని చెప్పి ఆ విధంగా ఈరోజు ఒక జియో తీసుకొని వచ్చింది. ఈ జియోలో క్లియర్గా ఒక హైకోర్టు ఆర్డర్ను కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ జియోను రివర్స్ చేస్తున్నారు కాబట్టి ఎలక్ట్రిసిటీ వాళ్ళు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఏమన్నట్టు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకును ఒక మదన్ లాల్ అనే వారి మధ్యన జరిగిందంటే ప్రతి మనిషి ఈ జీవించడానికి ఉన్న హక్కులలో ఒకటి ఎలక్ట్రిసిటీ, ఒకటి మనకి జీవించడానికి వాటర్, ఒకటి. ఇవన్నీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఇల్లు ఉందా ఇల్లు లేదా ఇవన్నీ సంబంధం లేదు. కానీ ప్రభుత్వాల బాధ్యత వాటర్, ఎలక్ట్రిసిటీ. నువ్వు ఇల్లు కరెంటు అది లీగలైజ్ చేస్తావా చేయవా తర్వాత విషయం. ఈ రెండు మాత్రం ప్రాథమిక హక్కులని ఆ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను ఉటంకించుకుంటూ ఈరోజు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు మనకు జీవో ఇచ్చారు. జీవో ఇచ్చి దీనివల్ల ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరికి ఒక అఫిడవిట్ ఏమని ఇస్తాం, అఫిడవిట్లో ఈ జాగా నాది సొంతమే కానీ మున్సిపాలిటీ నుంచి కానివ్వండి రెవెన్యూ నుంచి ఇంకా మాకు హక్కు పత్రాలు రాలేదు. ఒకవేళ మీకు ఈ ఎలక్ట్రిసిటీ ఇస్తే మేము ఎలక్ట్రిసిటీ వరకే వాడతాం కానీ దీన్ని మాకు హక్కులాగా చూపెట్టాము. రాబోయే కాలంలో ఏమైనా మున్సిపాలిటీ అవన్నీ వస్తే మాత్రం మిమ్మల్ని బాధ్యుల్ని చేయము. అంతకుముందు బాధ్యులు చేసిండు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇచ్చింది కాబట్టి మా హక్కు ఇది, మాకు ఈ జాగా మాది అని అప్పుడు బాగా ఆర్గ్యుమెంట్ జరిగినాయి. కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు ఒక అఫిడవిట్ రూపొందించడం జరిగింది. ఆ అఫిడవిట్లో ఇది క్లియర్గా ఉంటుంది, ఈ భూమి మీద ఈ యొక్క కనెక్షన్ ద్వారా ఏమి హక్కులు రావు అనేది ఆ అఫిడవిట్. ప్లస్ పక్కన ఉన్న వాళ్ళు ఒకరు పంచనామా, ఈ వీళ్ళు మా పక్కనే ఉన్నారు అని ఒక పంచనామా. ఈ రెండింటితోనే ఈరోజు ప్రతి ఒక్క పేద ప్రజలకు కరెంటు ఈరోజు ఎంతమంది పాపం చిన్న పిల్లలు సెల్ఫ్ డిక్లరేషన్ ఒకటి కూడా చేసుకుంటూ ఈరోజు ఎంతోమంది పాపం ఇల్లు కట్టడం జరుగుతుంది. ఇల్లు వాళ్ళు మనం వద్దన్నా కానీ ఇది కొన్ని వాళ్ళ అవసరాలు, బేసిక్ నీడ్స్, ప్రతి ఒక్క మనిషికి అవసరాలు ఉన్నాయి కాబట్టి కడుతున్నారు. ఆ పాములలోనే ఆ తేళ్లలోనే చిన్న పిల్లలతోని ఎన్నో బాధలు మాకు చెప్తుంటే కూడా మేము ఏం చేయలేని పరిస్థితి ఉన్నాయి. కానీ ఈరోజు రవీంద్రరావు గారి చొరవ వల్ల, అదేవిధంగా ఎమ్మెల్యే గారి సహాయం వల్ల ఈరోజు సీఎండి గారితో రవీంద్ర గారు మాట్లాడి ఈ యొక్క మంచి ఒక డెవలప్మెంట్ ఇది. ఈరోజు కొన్ని వేల మందికి మహబూబాద్లో ఈ ఒక కరెంటు వెలుగులు అనేది వస్తున్నాయి. దానికి వారికి మనం ఈ యొక్క మొత్తం మహబూబాద్ మున్సిపాలిటీ తరఫున, మున్సిపాలిటీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలు స్పందించడం వల్ల కూడా ఇది జరిగింది కాబట్టి ప్రభుత్వానికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఇంకొక ఇది కూడా ఈ 58-59 జియో గత ప్రభుత్వం మా ప్రభుత్వం ట్రై చేసింది, అందులో కొంతవరకు ఇవ్వగలిగినాం. 58 జియోను చాలా వరకు ఇవ్వగలిగినాం. దాంట్లో ఎందుకంటే మానిటరీ ఆస్పెక్ట్ లేదు కాబట్టి దాన్ని ఎంత వేలకి చేసినామో ఇంకా చాలా డెవలప్ అయింది, ఇంకా చాలా అవసరం ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇప్పటి ప్రభుత్వం కన్సిడర్ చేయాలి. అదేవిధంగా 59 జియోలో
చాలా డిస్ప్రపోర్షనేట్ మనీ ఉంది కాబట్టి దాన్ని కూడా ఇది మానవతా దృక్పథంతో తగ్గిస్తే కొంతమంది ఎవరైతే విట్నెన్ ఎన్జిఓల ఫిట్ అయ్యేటోళ్ళు ఎక్కువ జాగాలు ఉన్నాయి వాళ్ళు కూడా మంచిగా రెగ్యులరైజ్ చేసుకొని మొత్తం మొత్తం మున్సిపాలిటీ మొత్తం సామరస్యపూర్వకంగా ఇటు రెవెన్యూ పరంగా మీ ఇన్కమ్ వస్తుంది, అటు ఎలక్ట్రిసిటీ పరంగా గవర్నమెంట్ ఇన్కమ్ వస్తుంది, ప్రజలకు కూడా అది ఒక ప్రామాణికంగా రేపు వాళ్ళ ఎడ్యుకేషన్ పోయినా ఎక్కడికి పోయినా సర్టిఫికేట్ చూపెట్టేటంగా అడ్రస్ ప్రూఫ్గా ఇవన్నీ పనికొస్తాయి. కాబట్టి ఈ 2 స్టెప్స్ను ప్రభుత్వం మంచి దూరదృష్టిని చేసి ఒక మంచి ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ డేట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అందుకని 31st వరకు 30th వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అందుకని ప్రతి ఒక్కరు ఈ ప్రొసీజర్ చేసుకొని ఈ ప్రభుత్వానికి వినవించుకోవాల్సిందిగా కోరుకుంటాం.